నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, పనుల పురోగతిపై నిమ్మల సమీక్ష సమావేశం. జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, వెల్లడించిన మంత్రులు కందుల, భరత్. $25 లక్షలతో అగ్నిమాపక కేంద్రం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. లాలస్ చెరువులో డీడీఓ కార్యాలయం ప్రారంభం, ప్రజలకు జవాబుదారీతనం పెంచుతామన్న కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ప్రజలకు వరం. పోలవరం ప్రాజెక్టును ముందుగా నిర్ణయించిన గడువు 2027 డిసెంబర్ కన్నా ముందుగానే అదే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు నాటికే పూర్తి చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పవిత్ర గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే విధంగా అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ ఏజెన్సీలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలోని గ్యాప్ 1లో ప్రధాన డ్యాం రాక్ ఫిల్లింగ్ పనులు, గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు, కుడి కాలువ అనుసంధానం పనుల్లో భాగంగా జంట సొరంగాల్లో జరుగుతున్న క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఆర్&ఆర్ కమిషనర్ ప్రశాంతి, ఏలూరు జేసీఎం జె అభిషేక్ గౌడ, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వి అభిషేక్, ఈఎన్సీ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సిఓఓ అంగర సతీష్ బాబు, ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1200 కోట్ల రూపాయలు పెట్టి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుని రేపు 2026 సీజన్లో అనకాపల్లి వరకు కూడా ఈ గోదావరి వరద జలాలను తీసుకెళ్లాలని ఇట్లా ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నం. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదు కాబట్టి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి 0.5% 1% కాదు, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదని ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి, సాక్షాత్తు ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో సైతం 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 జూన్ అని ముచ్చటగా 3 సమయాలు చెప్పి ఆఖరిని పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితులు చూసి ప్రజల్లో కూడా ఏంటి 2027కి పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు, ఇది సాధ్యమవుతుందా అని ప్రజలకు కూడా ఎంతో కొంత అనుమానం ఈ రోజుకి కూడా ఉంది. అని అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నిర్వాకం, విధ్వంసం, ధ్వంసం ఈరోజు కారణం. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా ఈ యొక్క ప్రాజెక్టు పనుల్ని పురోగతిని సాధిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. వికసిత్ భారత్ 2047 అంటూ అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మండిపడ్డారు. 2029లో ఎర్ర జెండా సైన్యమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు. స్థానిక స్టేడియం వద్దనున్న సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిసెంబర్ 20వ తేదీ నాటికి సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్ 18న రైతాంగ సమస్యలపై విద్య, వైద్యాన్ని ప్రభుత్వం రంగంలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల్ని, ప్రజా సంఘాల్ని కలుపుకుని సిపిఐని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు, ఇతర నాయకులు కూండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, పి లావణ్య, సప్పా రమణ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి రేపు డిసెంబర్ 26కు
100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం పైన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించి సామాజిక హక్కుల సాధనలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అమలు పరిచేటువంటి పోరాటంలో సిపిఐ ఈ దేశ ప్రజానికానికి విశేషమైనటువంటి త్యాగాలు, కృషిని చేసింది. అదేవిధంగా దేశంలో భూ సంస్కరణలు అమలు కావాలని కానీ, రాజాభరణాలు రద్దు కావాలని కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగుపడాలని చెప్పి ఇలాంటి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రేపు డిసెంబర్ 20 తారీఖు నుంచి 20 తారీఖు వరకు వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ శాఖల్లో దాదాపు 3600 శాఖల్లో సిపిఐ ఆవిష్కరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా జనవరి 18వ తారీఖు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక 5 లక్షల మంది జనాన్ని సమీకరణ చేసి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పునర్వైభవాన్ని తీసుకునేటువంటి నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను, అదేవిధంగా 1 లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్తో జనసేవదళ కవాతును నిర్వహించబోతా ఉన్నాం. ఇందులో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. సిపిఐ చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభ అనంతరం అనేక భవిష్యత్తు కర్తవ్యాలను ఇచ్చింది. ముఖ్యంగా పార్టీ భారత గడ్డ మీద 100 ఏళ్ల పండగ డిసెంబర్ 26తో శతవసంతాలు పూర్తవుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో, దేశంలో పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నూతన కార్యదర్శి గారు వచ్చిన తర్వాత బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ప్రజల్లో వెళ్ళడానికి, ప్రజా సమస్యలపై పోరాటం చేసి మరింత పదును పెట్టడానికి అన్ని జిల్లాల్లో జనరల్ బాడీలు, జిల్లా కౌన్సిల్ సమావేశాలు వేసుకుని దశకు ముందుకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సిబిఎన్ బ్రాండ్ తో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు రాగా 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలమని మంత్రులు కందుల దుర్గేష్, భరత్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన పెట్టుబడులను వివరించారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. తద్వారా 56,278 మందికి ఉద్యోగాలు దక్కుతాయని స్పష్టం చేశారు. భరత్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. గత ప్రభుత్వ తీరుతో ఏపీ బ్రాండ్ బాగా దెబ్బతిందని ఇప్పుడు సీఎం సిబిఎన్ బ్రాండ్తో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మాదిరిగా సిఐఐని నిర్వహించామని, పెట్టుబడిదారుల నుండి అద్భుత స్పందన వస్తుందన్నారు. విశాఖ సిఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులకి ఉన్నటువంటి నమ్మకానికి ఇదే నిదర్శనం. నిజానికి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందుకు రానటువంటి పరిస్థితి, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని పెట్టనివ్వకుండా బయటికి తోలేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఈ 18 నెలల కాలంలోనే ప్రధానంగా ఒక నమ్మకం అందరిలో పెట్టుబడిదారులు ఏర్పడింది కనుక ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే దానికి సరైనటువంటి రీతిలో ప్రభుత్వ సహకారం ఉంటుంది, దాంతోపాటు దాని మీద వచ్చే ఆదాయం కూడా మనకు స్పష్టంగా కనపడుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయత, ఇవి 3 కూడా స్పష్టంగా పెట్టుబడిదారుల్లో కనపడడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులను మనం ఈ కొద్ది కాలంలోనే సాధించగలిగాం. ఒక రంగం అని కాదు, ఐటీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రతి రంగంలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల మనం సాధించగలుగుతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా
టూరిజంకి కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక పెద్ద పెద్ద హోటల్స్ వారు కానీ రిసార్ట్స్ నిర్మించడానికి కానీ విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన మా ఎస్ఐపిబి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు, మా అందరికీ దిశానిర్దేశం చేశారు. 45 రోజుల సమయంలో వీటన్నిటినీ కూడా గ్రౌండ్ చేయడానికి వీలుగా కార్యాచరణను ఏర్పాటు చేసుకోమన్నారు. ఆ ప్రకారం కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దుర్గేష్ గారు చెప్పినట్లు ఎస్ఐపిబికి ఈరోజు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి ఎంఓయూస్ గురించి మనకు లాస్ట్ మంత్ జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏ రకంగా తీసుకోపోతున్నాం దాని విషయంలో కొంత బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నా. మనకి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అండి, నేను ఆఫ్టర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా మందిని కలిసడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా జరిగింది భరత్. మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా అప్రిషియేట్ చేస్తున్నారు. బిజినెస్ పీపుల్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ దే ఆర్ సేయింగ్ అనమాట చాలా బాగా జరిగింది, ఎక్కడ పైన ఆంధ్రప్రదేశే వినిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సిబిఎన్ బ్రాండ్ లాస్ట్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు బాగా దెబ్బతినిందండి ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులు పెట్టాలా అంటే భయపడేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండింది. అక్కడి నుంచి లాస్ట్ 18 monthsలో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఎంఓఈస్ అనేది మేము చేసిండేది చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి. ఏదో వచ్చినారు ఎంఓయూ చేయలేదండి. అట్లా చెయ్యాలనుకుంటే 50 లక్షల కోట్లు పెట్టుబడులు పైన కూడా ఎంఓయూ చేసేవాళ్ళం. బట్ ఒక డిపిఆర్ ఒక పద్ధతి ఉండాలా అనే ఉద్దేశంతో కొద్దిగా స్క్రూట్నీ చేసిన ఎంఓయూస్ అన్నమాట ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు 2,25,00,000తో అధునాతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, దీంతో పాటు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని కూడా పై అంతస్తులో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని తెలియజేశారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను బలోపేతం చేస్తూ అవసరమైన అగ్నిమాపక పరికరాలు, యంత్రాలను సమకూర్చుకున్నామని పేర్కొన్నారు. రూరల్ పరిధిలో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా ఈ కేంద్రం ఎంతో మేలు చేస్తుందన్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లూథర్ కింగ్, డిఎఫ్ఓ పేరూరి శ్రీనివాస్, ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. सम्राजं जवराजं जावृत्नीर्याजनो गृहे लक्ष्मीनाटकुल्यां केतयामासुकं सुन्दरतीर्थो समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीस्तु नित्यमङ्गलानि भवन्तु निराधनानन्तरं समर्पयामि नमस्करोमि गोविन्द सर्वकार्यदिग्विजयिता सर्वकार्यदिग्विजयिता परसिद्धिरस्तु ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 2,25,00,000 రూపాయలతో అధునాతన ఫైర్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ దానికి వాళ్ళ శంకుస్థాపన చేశాం. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బుతోటి కట్టడమే కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ కూడా కట్టాలని ఇప్పుడే నిర్ణయించాం. దాని మీద పై అంతస్తు కూడా వేయాలి, దానికి కొంత శాంక్షన్ కావాలని. రాజమండ్రిలో చాలా వరకు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలన్నీ మనం పెట్టుకున్నాం. రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా నదీ ప్రవాహ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
సిబ్బంది నియామకాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే వరదల్లో రక్షణలో ముందుంటున్న అగ్నిమాపక శాఖకి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయో అధునాతన యంత్రాలన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తూ ఉన్నాం. పరిపాలన వ్యవస్థలో అవలంబిస్తున్న సంస్కరణల నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి డిఎల్డిఓ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. రాజానగరం మండలంలోని లాలా చెరువు గ్రామంలో రాజమహేంద్రవరం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ కీర్తి చెకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓ విధానం ఉన్నట్లుగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో కూడా పర్యవేక్షణ బలోపేతానికి ఈ డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఈ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయని వివరించారు. డిపిఓ వి శాంతమణి, డిఎల్డిఓ పి వీణాదేవి, ఎం నాగలత, ఎస్ సుభాష్ని, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ బివి రెడ్డిగిరి, డిఈ శ్రీనివాస్, ఏఈ అవినాష్, కార్యదర్శి మురళి, కాంట్రాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. From NRCS is not a big issue. అలా టీడీడీ టీటీడీ వాళ్ళని అడగదు. మనకి 10,000 కోట్లు బడ్జెట్. ఇప్పుడు ఆ బిల్డింగ్ రైతు భరోసా కేంద్రాలు అవన్నీ ఎలా కట్టుబడి అవినాష్ వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ పెన్షన్ల పంపిణీ స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో జరిగింది. మాజీ కార్పొరేటర్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ తన సతీమణి వాసంశెట్టి వరలక్ష్మి జ్ఞాపకార్థం భోజనాలు ఏర్పాటు చేశారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సనపతి వీరవెంకట సత్యనారాయణ, గుబ్బల గంగాభవాని, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, కోశాధికారి ఉప్పలూరి కాశీ విశ్వనాథం, సూరపరెడ్డి తాతారావు తదితరులు కందుకూరి దంపతులతో పాటు వరలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ దేవాలయాలకు డైరెక్టర్లుగా ఎంపికైన తోట కిరణ్, ప్రెసిడెంట్ సనపతి సత్యబాబు, గంగాభవానికి చిరు సత్కారం చేశారు. క్లబ్ ప్రతినిధులు వాసంశెట్టి గంగాధర్ కుటుంబ సభ్యులు వృద్ధులకు పింఛన్లు అందజేసిన తర్వాత భోజనాలు వడ్డించారు. ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తానని వాసంశెట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రొక్కం అప్పారావు, కేతా సత్యనారాయణమూర్తి, కేతా వరలక్ష్మి, కేతా భాస్కర్రావు, లక్ష్మి, ఆదిలక్ష్మి, ప్రమీల, గణేష్, గీసాల బాపూజీ, సప్ప ఆదినారాయణ, రేగుళ్ల నాని, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. నేను మీకు చెప్పక్కర్లేదు, కానీ నా మనసులోని మాట చెప్పాల్సినటువంటి అవసరం. ఇవాళ ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయనంటే, ఆ సంస్థలు మనుగడ సాగిస్తున్నాయనంటే ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకుడి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రూపాయి ఈ సంస్థకి ఇస్తే ఖచ్చితంగా అది వినియోగం అవుతుంది, అది ఎవరికైతే ఉద్దేశించామో వాళ్ళకి వెళుతుంది అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రమే దాత కూడా ఆ విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. లేకపోతే ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద ప్రతి నెల పింఛన్లు ఇస్తూ క్రమం తప్పకుండా, అలాగే కరోనా సమయంలో కూడా మరి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి వారికి, వారి భార్య గారికి, ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, దరిదాపు 2021లో
నా భార్య మరి శివైక్యం చెందింది. ఆ తర్వాత నుంచి 22, 23, 24, 25 దాదాపు 4 సంవత్సరాల నుంచి డిసెంబర్ 5నే చనిపోవడం జరిగింది. అందుకని ఆ తారీఖు కూడా నాకు బాగా ఇదైంది కదా అని చెప్పేసి ఈ సంస్థతో నేను చేసుకుంటూ ఈ మధ్యకాలంలో మా అబ్బాయి మణిశంకర్ కూడా ఇక్కడ ఎవరికో ఇవ్వాలి అని అంటే కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మాస్టారు స్థాపించి రేపు 26కి డిసెంబర్ 26కి 15 సంవత్సరాలు అవుతున్నది. అలాగే ఏదో ఈ 15 సంవత్సరాలు ఆయన టైము ఇంట్లో మనం కూర్చుంటే రిటైర్డ్ అయ్యాక ఏదో సాధించాలని, ఏదో చెయ్యాలని, సాధించాలని, ఏదో చేయాలని ఆ వృద్ధులకు, ఆ వృద్ధాప్యులకి ఎంతో కొంత ఒక మందుల రూపం కానీ, ఒక ఆపద రూపంలో కానీ ఏదో సమకూర్చాలని ఆ జయంతో పెడితే, ఆ జయంతోనే ఆయన సన్నిధిలో మేము ఆయన మాటలతో చేతులతోనే సంఘీభావంగా పదవి ముఖ్యం కాదు పని ముఖ్యమని ఆ సాధనతో ఈ క్లబ్ నడవడం జరుగుతుంది. అలాగే 10 నెల 5వ తారీఖున 50 రూపాయల కాంచి ఈ రోజున 500 రూపాయలు ఒక మనిషికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం జూలై నెల విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని మీద ఈ అభివృద్ధికి ఈ క్లబ్ ఇలాగే ఈ దాతలు పెద్దలు 10 కాలాల పాటు ఆ సర్వేశ్వరుడు కాచి కాపాడాలని కోరుకున్నాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర హీరో రోషన్ కనకాల తెలిపారు. రాజమండ్రి కేఫ్ లో ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిలిం. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుందన్నారు. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరారు. కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓ కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారు. విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో హర్ష కామెడీ, కాలభైరవ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తాయన్నారు. హీరోయిన్ సాక్షి, కమెడియన్ హర్ష చెముడు మాట్లాడారు. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డైరెక్టర్గా అండ్ కలర్ఫుల్గా సినిమా చేశారు. అంటే ఈ ప్రతి సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని చేయాలని ఉంటుందండి, ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటుంది. అన్ని సినిమా మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ 12 మా సినిమా వస్తుంది. థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అనను ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా డిఓపి కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది కాలభైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నాం. మా జీవితాలు ఇక్కడి నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నాము. హర్షది కూడా ఇందాక అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి, ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు. నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది, మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు. అలా నాకు ఎప్పుడు అనిపించేది అలాగా, ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది. ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు. చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు. అది కూడా చాలా. నమస్కారం, నా పేరు సాక్షి మాధోల్కర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ ప్రెజెన్స్ కోసం ఇట్స్ రియలీ స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్. ఇది నా ఫస్ట్ సినిమా మోగ్లీ. డిసెంబర్ 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ లవ్ కావాలి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది, అయినా సరే ఓపికగా మీరు ఉన్నారు. మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని, దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో, అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆ సినిమా చూసి వెళ్ళే వాళ్ళం. అంత ఇష్టంగా చూస్తారు, అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు.
ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం, అక్కడ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో మా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 2025 జనవరి 25వ తేదీ వరకు 60 రోజుల పాటు శ్రీ వేద వ్యాస ప్రణీత శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞాన్ని రాజమహేంద్రవరం టీ నగర్ లో ఉన్న హిందూ సమాజంలో నిర్వహిస్తున్నారు. వాచస్పతి సమన్వయ సరస్వతి ప్రవచన విరించి సద్గురు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారతంలో ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. మహాభారతంలో ఉండే సారాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. 60 రోజుల పాటు ఈ మహాయజ్ఞాన్ని చేపట్టిన ఋషిపీఠం నిర్వాహకులను అభినందించారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై మహాభారత చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరారు. ఋషిపీఠం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ టివి నారాయణరావు, పి చంద్రశేఖర్, మాదేపల్లి సూర్యనారాయణ, వింజమూరి శ్రీనివాస్, షణ్ముఖ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. క్లియర్ అయిపోయావు, బాగుంది కదా. అదే సహనం నిందించిన వాడు ఏమైనా పుణ్యాలు చేస్తుంటాడు కదా, అవన్నీ పరుషంగా ఎవరికైనా పనికొస్తాయి. ఉత్కృష్ట స్థితికి వెళ్ళ అవతల వారి మనస్సు గాయం పొందేటట్లు మాట్లాడకూడదు. ప్రియహితం చేయత్ స్వాధ్యాయ పాపాలని దగ్గరికి వస్తున్నాయని తెలుసుకో. మొదటి చెప్తున్నది అనుభవం వల్ల నేర్చిన పాఠం కనుక 4 శ్లోకములు కూడా అనుభవగత పాఠాన్ని చెప్పి 5వ శ్లోకంలో ఈ పాఠం నుంచి నేను తీసుకున్న నిర్ణయం ఇది అంటున్నాడు. ఇది చాలా ముఖ్యం. ఏమిటా నిర్ణయం మరొకసారి చెప్పుకుందాం. అందుకే నేను భయంకరమైన తృష్ణని ఇంక విడిచిపెట్టి ఇంక ఈ ఆశ ఇది తీర్చుకోవాలి, అది తీర్చుకోవాలి, ఇంద్రియ పాఠం ఉంది కానీ ఇంకా తీర్చుకోవాలి. ఈ డెసిషన్ అంతా యవ్వనంలో ఉండగానే తీసుకున్నాడు ఆయన. ముసలివాడు అవగానే తీసుకోలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోలేదు. ఇంకా ఆయన ముసలితనం పోలేదు, ముసలితనం ఉంది, మన్నించాలి. యవ్వనం ఉంది, ముసలితనం తెచ్చుకోలేదు. ఇంకా ముసలితనం వచ్చాక వైరాగ్యం కాదు, ఆ యవ్వనంలో ఉండగానే ఎన్నాళ్ళు అనుభవించిన తర్వాత ఆయన విసుగొచ్చిందిట. అది గొప్ప విషయం అండి, ఇక్కడ పట్టుకోవాల్సిన విషయం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, కోరుకుంటే తీర్చుకో తప్పులేదు, కానీ ధర్మబద్ధమైన కోరిక తీర్చుకుంటే కొన్నాళ్ళకి నీకు విసుగు వైరాగ్యం వస్తాయని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందండి. అంటే ధర్మబద్ధమైన కోరిక కానీ తీర్చుకున్నట్లయితే తప్పకుండా ధర్మబద్ధమైనది కనుక చిత్తాన్ని శుద్ధం చేస్తుంది, అప్పుడు నీకే వివేకం వస్తుంది. అది గమనించవలసింది. ఇదే మన కపిల గీతలో దేవహూతి కర్దముడితో చెప్తుంది. ఎవరి కర్మములు ధర్మములు కావో, ఎవరి ధర్మము వైరాగ్యాన్ని కలిగించదో, ఎవరి వైరాగ్యం విష్ణుభక్తిని కలిగించదో వాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానం. సరిగ్గా అది గుర్తుపెట్టుకోవాలి. అని ఇది చదివితే అదెందుకు గుర్తొచ్చిందంటే అదే సనాతన ధర్మంలోని గొప్పతనం. ఈ గ్రంథములన్నీ ఒకే సత్యాన్ని చెప్తుంటాయి, అది సనాతన సత్యం. అది అద్భుతమైన విషయం. కనుకనే ఆ తృష్ణని విడిచిపెట్టి మొదట ఏం విడిచిపెట్టాలో చెప్తున్నాడు, ఆ తర్వాత ఏది పట్టుకోవాలో చెప్తున్నాడు. బ్రహ్మణ్యాధాయ, మనస్సును బ్రహ్మమునందు పెడితే నిర్ద్వంద్వ నిర్మమ. ఇక్కడ తెలుసుకోవాల్సింది నిర్ద్వందుణ్ణై నిర్మముణ్ణై బ్రహ్మమునందు మనసు పెడతానని లేదు. బ్రహ్మమునందు మనసు పెట్టి నిర్ద్వందుణ్ణై నిర్మముణ్ణై. నీకు బ్రహ్మం వైపు వెళుతూ ఉంటేనే ఈ ద్వంద్వాతీత నిర్మమ స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పై మెట్టు ఎక్కుతుంటేనే కింద మెట్టు వదులుతూ ఉంటావు, కానీ బ్రహ్మం అనే పైదాన్ని అందుకుంటుంటే కిందది వదులుతుంటావు. ఈ స్థితికి వెళతావు. అలా నేను ఉండాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఇదంతా యవ్వనం జారిపోకుండానే, ముసలితనం రాకుండానే అనుభవంతో గ్రహించగలిగాడు. ఈ మాటను ఎవరికి చెప్పాడు? కొడుక్కు చెప్పాడు. నువ్వు కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకే, ధర్మబద్ధంగా ఇచ్చేయాలి వచ్చేయి, కానీ మనసును బ్రహ్మమునందు పెట్టుకో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. గుర్తుందా? భగవద్గీతలో స్వామివారు చెప్పారు. సరిగ్గా ఆ మాట ఇక్కడ కనబడుతున్నది. పూర్వ ప్రీతోస్మి భద్రంతే. ఏమైనా నాకు జీవితంలో గొప్ప పాఠం వచ్చిందిరే. దీనికి కారణం నువ్వు. ఎవడయ్యే యవ్వనాన్ని విడిచిపెడతాడు? నువ్వు ఇచ్చేసావు. అంటే నీకు నిజంగా లోపల ధర్మనిష్ట ఎంత ఉన్నదో చాలా సంతోషించాను. ఇంకా రాజ్యాన్ని నువ్వు స్వీకరించు, పాలించు. అంతవరకు యవ్వరాజ్యంలో పెట్టిన వాడిని ఇప్పుడు మహారాజుని చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహానుభావుడు. తాను మళ్ళీ అతడికి యవ్వనాన్ని ఇచ్చేసి తాను వృద్ధాప్యాన్ని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు యయాతి చక్రవర్తి. తిరిగి మహిళలపై దాడులను అరికట్టి వారికి భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహిళల రక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో 1 స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
60 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసను అరికట్టి బాధిత మహిళలకు భరోసా కల్పించడానికి ఈ సెంటర్ దోహదం చేస్తుందన్నారు. బాధిత మహిళలకు వైద్య సహాయం, పోలీసు సహాయం, న్యాయ సహాయం, కౌన్సిలింగ్తో పాటు తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి ఈ కేంద్రం ఉద్దేశించినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా 181 హెల్ప్ లైన్ ద్వారా 24 గంటలు అన్ని సేవలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధికారికంగా. ఈ కేంద్రం ద్వారా మహిళలకు వైద్య సహాయం, ఎవరైతే బాధింపబడ్డవారో వారికి వైద్య సహాయం, పోలీస్ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం అంటే టెంపరీ షెల్టర్ కూడా వాళ్ళకి ఇచ్చి, అలాగే ఈ యొక్క హెల్ప్ లైన్ కూడా 181 ద్వారా 24 గంటలు కూడా ఈ అన్ని సేవలు కూడా ఒకే సెంటర్లో, అది వన్ స్టాప్ సెంటర్లో అందించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజల్ని మేము కోరేది ఏంటంటే సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేకమైన అనుమానాలు, ప్రశ్నలు. మెడికల్గా ఇక్కడికి వెళ్తాం, లీగల్గా ఎక్కడికి వెళ్ళాలి, లీగల్గా వెళ్ళిన తర్వాత ఈ సమస్య వచ్చిందే, మనం వెంటనే ఇంటికి వెళ్ళలేం కదా, ఏంటి ఈ హాస్పిటల్లోని ఎక్కడ ఉండాలి, ఇవన్నీ వచ్చిన అనుమానాలన్నిటికీ కూడా సమాధానం వన్ స్టాప్ సెంటర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు మేలు చేసేలా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సభలో 7 వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజమండ్రిలో దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శుక్రవారం శ్రీరామనగర్లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ నివాసం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి కంచిపాటి గోవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాల కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు మల్లా వెంకటరాజు, కేవీ శ్రీనివాస్, సింహాద్రి, కోటి లింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాస్, అప్పలరాజు, జాలెం నాని తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల కొరకు 7 వరాలు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులందరూ కూడా కలిపి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల ఆశాజ్యోతి అనేటువంటి వారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలా ముందున్న రోజుల్లో, రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా మా దివ్యాంగుల కోసం చేసి సకలాంగులతో సమానంగా మా దివ్యాంగులు కూడా బతకాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారు కూడా మా దివ్యాంగులందరి తరపు నుండి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.